వెల్కమ్ టు రాజనీతి. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయాన్ని, కేంద్ర కార్యాలయాన్ని ఇవాళ మున్సిపల్ అధికారులు కూల్చేశారు. ఆ కార్యాలయం అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు. అసలు పర్మిషన్లకు అప్లై చేయలేదు, ప్లాన్ అప్రూవల్ లేదు. ఇది ఒక అక్రమ కట్టడం. దానికి అది ప్రభుత్వ స్థలంలో కడుతున్నారు. ప్రభుత్వ స్థలం 2 ఎకరాలని 33 ఏళ్ళు లీజుకు తీసుకుంది పార్టీ. అంటే గవర్నమెంట్ ఇచ్చింది ఆ పార్టీకి. అది అత్యంత విలువైన స్థలం, హైవేకి దగ్గరగా ఉంది, బకింగ్హామ్ కెనాల్కి ఆనుకొని ఉంటుంది. దాన్ని సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున ఎంతో తీసుకున్నారు లీజుకి, 2 ఎకరాలు. ఈ 2 ఎకరాల్లో నిర్మాణం ఆల్రెడీ మనమే ప్రభుత్వంలో ఉన్నాం కదా, ఇంకా అనుమతులు ఎందుకు అనుకున్నారో మరేంటో కానీ అన్ని చోట్ల ఇట్లాగే పార్టీ కార్యాలయాన్ని అనుమతులు లేకుండా కడతా ఉన్నారు. ఇది కూడా అందులో భాగంగా ఈ కార్యాలయం కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మారిన తర్వాత నోటీసులు ఇచ్చారు మున్సిపల్ అధికారులు. ఇచ్చినప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. నోటీసులకు జవాబు ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో ఆయన ఉన్నారు కదా, వాళ్ళ ఆస్థాన అడ్వకేటు పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి, ఆయన వాదించాడు. అయితే హైకోర్టు మాత్రం నిబంధనల ప్రకారం వెళ్ళమని అధికారులకి సలహా ఇచ్చింది. దీన్ని ప్రజెంట్ చేయటం కూడా ఎట్లా చేసిందంటే, ఇవాళ సాక్షి పేపర్ అయితే నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళొద్దని హైకోర్టు ఆదేశించింది అధికారులని ప్రజెంట్ చేశారు. మామూలుగా వాళ్ళు ఏం చెప్పారంటే నిబంధనల ప్రకారం వెళ్ళమని చెప్పారు. సో నిబంధనల ప్రకారం ఇది అనుమతి లేని కట్టడం కాబట్టి దాన్ని కూల్చేశారు. కూల్చేసిన తర్వాత ఒక్కసారిగా వైసీపీ నాయకులు జగన్తో సహా గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ మీడియా ఇది అన్యాయం, అక్రమం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా, ఇంత అరాచకమా అని చెప్పి మొదలుపెట్టారండి. ట్విట్టర్లు మోతెత్తిపోతున్నాయి. వైసీపీ మాజీ మంత్రులు అందరూ పత్రికా ప్రకటనలు, ట్విట్టర్ ప్రకటనలు జారీ చేస్తూ ఉన్నారు. 2-3 అయితే వీడియోలు కూడా రిలీజ్ చేశారు. సంబరాల రాంబాబు, తర్వాత సీదిరి అప్పలరాజు ఇలాంటి వాళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో దమనకాండ జరుగుతూ ఉంది. చట్టం, న్యాయం కనుమరుగైపోయాయి. రాబోయే 5 ఏళ్ళు ఎలా ఉండబోతున్నాయో, ఎంత హింసాత్మకంగా ఉంటాయో మనకు అర్థమవుతూ ఉంది. ప్రజాస్వామ్యవాదులంతా కూడా దీన్ని ఖండించాలి అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో కూడా మళ్ళీ తప్పుడు భాష్యం చెప్పారు. ఎట్లా అంటే, అది నిబంధనలకు విరుద్ధంగా లేదని. హైకోర్టు తీర్పుకు కూడా తప్పుడు భాష్యం చెప్పారు. హైకోర్టు తీర్పును ఉల్లంఘించి మరీ చర్యలు తీసుకున్నారు అధికారులు అంటారు. హైకోర్టు తీర్పు దాన్ని కోల్చొద్దని ఎక్కడ చెప్పలేదు. నిబంధనల ప్రకారం వెళ్ళమని మాత్రమే చెప్పారు. దాని ప్రకారం వెళ్ళారు. అంటే వీళ్ళు తప్పుడు భాష్యాలు ఎట్లా చెప్తారంటానికి నిదర్శనం ఇది. వాళ్ళ మీడియా కూడా అదే ప్రచారం చేస్తూ ఉంది, హైకోర్టు తీర్పును ఉల్లంఘించి మరీ చేస్తున్నారని చెప్పి. సో ఇదంతా కూడా ఏంటంటే నేషనల్ లెవెల్లో ఒక రాంగ్ ఇది సిగ్నల్స్ పంపించడానికి వీళ్ళ ప్రయత్నం, ప్రజలను కూడా మభ్యపెట్టడానికి. అందుకే ముందు నుంచి మొత్తుకునేది, ఈ సాక్షి మీడియాని కట్టడి చేయకపోతే మీరేమీ చేయలేరని చెప్పి అనేకసార్లు తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా చెప్పున్నాం. సరే, ఇప్పుడు ఈ ఇష్యూలోకి వస్తే గోలగోల చేస్తూ ఉన్నారు. చేసినా కానీ అక్కడ కార్యాలయం అయితే అక్రమ కట్టడాన్ని కూల్చేశారు. ఇక కూల్చాల్సిన జాబితాలో ఇంకా ఉన్నాయి. విశాఖపట్నంలో ఉంది 2 ఎకరాల్లో బ్రహ్మాండమైన రాజమహల్ కట్టాడు. అసలు అది మీరు చూడండి, ఒకసారి చూడండి, వీడియోలో ఉంటుంది. అనుమతులు లేకుండా మొత్తం నిర్మించేశారు. అసలు అనుమతులకు అప్లై చేయలేదు, ప్లాన్ అప్రూవల్ లేదు, ఏమీ లేదు. ప్రభుత్వం మారిన వెంటనే దీని మీద స్టోరీ వచ్చింది. పేపర్లో స్టోరీ వచ్చిన తర్వాత హుటాహుటిన అప్లై చేశారు. ఒక 2 స్టేజీల్లో ఆమోదం కూడా చేశారు అక్కడ జీవీఎంసీ అధికారులు. అంటే ఇంకా ప్రభుత్వంలో ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాధికారుల్ని, ఈ ప్రభుత్వంలో ఉన్న జగన్ తొత్తుల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గుడ్డిగా కళ్ళు మూసుకొని ఏదో నేను చేస్తున్నాను కదా అనుకుంటే నడవదు. ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు కార్యాలయాల్లో, చెడ్డ పేరు తీసుకురావడానికి రెడీగా ఉంటారు, ద్రోహం చేయడానికి కూడా రెడీగా ఉంటారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు మీద ఉంది. విశాఖపట్నం కార్యాలయం, తర్వాత అనకాపల్లిలో నేషనల్ హైవే పక్కన అత్యంత విలువైన స్థలాన్ని లీజుకి ఇచ్చారు. అక్కడ ఒక రాజ్మహల్ కట్టాడు. మచిలీపట్నంలో ఒక రాజ్మహల్, కర్నూలులో ఒక రాజ్మహల్. ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఆ బిల్డింగ్ నమూనాలు కూడా చూడండి, కోటల్లాగా ఉంటాయి. మీరు ఋషికొండ ప్యాలెస్ కావచ్చు, తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు, లేదంటే ఎక్కడ పట్టిన ఇడుపులపై ప్యాలెస్ కావచ్చు, బెంగళూరు ప్యాలెస్ కావచ్చు, ఈయన పార్టీ కార్యాలయాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాజకోటల్లాగా కడతారు. రాజకోట రహస్యాల్లాగా ఓ పెద్ద పెద్ద ఇవన్నీ పెట్టేసి, గుమ్మాలు పెట్టేసి కడతా ఉంటారు. అంటే ఆయనలో ఎక్కడో ఉంది, నేను ఒక రాజుని, వీళ్ళందరూ సామంతులు, ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళంతా నేనేది చెప్తే అది చేయాల్సిందే, ఇదొక వ్యవస్థ, ఇదొక ప్రజాస్వామ్యం ఉంది,
కొన్ని సిస్టమ్స్ ప్రకారం పనిచేయాలనేది ఏమి ఉండదు అనుకుంటా అతనికి. బహుశా నియంత భావజాలం, ఫ్యాక్షనిస్ట్ కదా, అట్లాగే ఆలోచిస్తాడనుకుంటా. మీరు ఇవాళ ఏ జిల్లా కేంద్రానికి వెళ్ళినా వైసీపీకి కారు చౌకగా స్థలాలు కేటాయించడం, వాటిలో పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా కూల్చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ పెడబొబ్బలు పెట్టే వాళ్ళందరూ ఆ రోజున ప్రభుత్వ ధనంతో, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ధనం, ఈ పార్టీ ధనంతో కట్టుకుంటున్నారు. ఆ రోజు ప్రజల డబ్బుతో కట్టారు ప్రజావేదిక. ఆ ప్రజావేదికని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టించాడు జగన్మోహన్ రెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా ఉంది, కూలగొట్టాలి, వెంటనే కూలగొట్టేసేయండి. లిఖితపూర్వక ఉత్తర్వులు రాకుండానే అధికారులు మౌఖిక ఆదేశాలతో కొట్టేశారు దాన్ని. ఇవాళ అడుగుతుంటే మాకు లేవండి, రిటర్న్గా ఏమీ ఇవ్వలేదు, చెప్పారు, కొట్టామంటున్నారు. అలాంటి వాళ్ళు అందరి మీద కూడా కేసులు పెట్టాలి. ఇవాళ ఆ పని చేసినాడు, ప్రజావేదికను కూలగొట్టినాడు, తన దాకా వచ్చేసరికి గగ్గోలు పెడుతున్నాడు. తను చేసింది ఏంటి? 5 ఏళ్లలో తనకు వ్యతిరేకంగా తీవ్రమైన విమర్శలు చేస్తున్నాడని చెప్పి అయ్యన్న పాత్రుడి ఇంటి మీదకి జేసీబీలు పంపారు. ఇప్పుడు స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడి గారి ఇంటి మీదకి అర్ధరాత్రి జేసీబీలు పంపించాడు. ఏంటా అంటే ఆయన కాంపౌండు ఒక 10 సెంటీమీటర్ల ముందుకు వచ్చిందంట. గీతం గోడలు పగలగొట్టాడు. ప్రత్యర్థుల ఇళ్ల మీదకి జేసీబీలు పంపించాడు. విమర్శలు చేసేవాళ్ళ ఇళ్ల మీదకి జేసీబీలు పంపించాడు. ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేశాడు. పల్లా శ్రీనివాసరావు, ఇప్పుడు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా ఎన్నికైన పల్లా శ్రీనివాసరావు ఇంటి మీదకి జేసీబీలు పంపించాడు. ఇంత అరాచకం చేసి ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు దక్కుతుందన్న కరంఫలం ఈ జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతుంది. ఇప్పుడేమైంది? జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన మంత్రులు కానీ ముందు ముందు ఇంకా చాలా చూడాల్సి ఉంటుంది, చూస్తారు కూడా. Like, share and subscribe to Rajaniti channel.